అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ ఋషి పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఋషి పంచమి ప్రాముఖ్యత, ఆ రోజు ఏ పూజ చేయాలి, ఎవరిని పూజించాలి, స్త్రీల సకల దోషాలు తొలగిపోవడానికి చదువుకోవాల్సిన కథ మొదలైన విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వినాయక చవితి రెండవ రోజునే ఋషి పంచమి అంటారండి. ఈ ఋషి పంచమి రోజున సప్త ఋషులను పూజించాలి. ఇంతకీ ఈ సప్త ఋషులు ఎవరు, వారి వివరాలు ఏంటి అంటే, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తేతే ఋషయ స్మృతాః. భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ఆ ఋషి పేరునే మనం గోత్రం చెప్పుకునేటప్పుడు పూజల సమయంలో చెప్తూ ఉంటాము. ఆ ఋషుల వంశానుక్రమమే మన భారతీయ సంతతి. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులను ప్రతిరోజు తలుచుకుంటారు. మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియనప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు. ఎంతో మంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇప్పుడు సప్తర్షుల పేర్లను తెలుసుకుందాము. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, ఈ ఏడుగురిని సప్తర్షులు అని అంటారు. ఈ ఋషి పంచమి రోజున ఈ సప్తర్షులను విడివిడిగా పూజించాలి. సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తర దిక్కున ప్రతిరోజు వారిని మనం దర్శించుకోవచ్చండి. ఈ ఋషి పంచమిని 4 జాతుల స్త్రీలు ఆచరించాలండి. ఆ రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూట యథావిధిగా గణేశుని ప్రార్థించి ఆ తర్వాత సప్తర్షులను పూజించిన తర్వాత ఋషి పంచమి వ్రత కథను చెప్పుకోవాలండి. ఋషి పంచమి రోజు సప్తర్షులను పూజించి వ్రత కథను చదువుకోవడం వల్ల స్త్రీలకు ఆ 3 రోజుల రజస్వల దోషంతో పాటు తెలిసి తెలియక చేసిన అనేక దోషాలు, పాపాలు కూడా తొలగుతాయండి. అందువల్ల ఋషి పంచమి రోజున ఇప్పుడు చెప్పబోయే వ్రత కథను చదవడం కానీ కనీసం వినడం కానీ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఋషి పంచమి వ్రత కథను మొదలు పెడదాము. అందరూ చేతిలో అక్షతలు పట్టుకుని శ్రద్ధగా వినండి. సర్వలోకమునకు గురువైన సర్వేశ్వరుడు అయిన శ్రీకృష్ణుని చూచి ధర్మరాజు, ఓ దేవదేవ, అనేక వ్రతములను గూర్చి విన్నను. వ్రతములలో ఉత్తమమైనది, అన్ని దోషములను పోగొట్టునది అయిన ఒక వ్రతము వినవలనని ఉంది అని చెప్పగా విన్న శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ ధర్మరాజా, చెప్పెదను వినుము. దేనిని చేయుట చేత ప్రజలు నరకమును చూడరో పాపములను పోగొట్టునది అయిన ఋషి పంచమి అని వ్రతం ఒకటి ఉంది. దానిని గూర్చి పురాణ కథ ఒకటి ఉంది. పూర్వకాలమున విదర్భ దేశంలో ఉదంకుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతని భార్య పేరు సుశీల. ఈమె పతివ్రత. వీరికి సుభీషణుడు అను కొడుకు, ఒక కూతురు ఉండిరి. ఇతని కొడుకు వేదాంగములను చదివెను. కూతురిని ఒక బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసిరి. ఆ తరువాత ఆమె విధివశము చేత వైధవ్యమును పొందెను. తాను పవిత్రముగా ఉండి తన తండ్రి ఇంటిలోనే కాలము గడుపుచూ ఉండెను. తండ్రి అయిన ఉదంకుడు తన కూతురు పరిస్థితికి బాధపడుచూ కొడుకు ఇంటి నుంచి భార్యను, కూతురును తీసుకుని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేయుచుండెను. అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరిచర్యలు చేయుచుండగా ఒకానొక రోజున అర్ధరాత్రి వేళ అలసి నిద్రిస్తుండగా ఆమె దేహమంతా పురుగులు పట్టినవి. ఇలా శరీరమంతా పురుగులతో నిండియున్న ఆమెను చూచి శిష్యులు ఆమె తల్లికి చెప్పిరి. అది విని తల్లి బాధ చెంది ఆమె శరీరమునకు ఉన్న పురుగులను దులిపి ఆమెను తీసుకుని తన భర్త అయిన ఉదంకుని దగ్గరికి పోయి జరిగినదంతా వివరించి చెప్పి ఇందుకు కారణము తెలుపమని కోరగా ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి ఆమె పూర్వజన్మ వృత్తాంతమంతయు గ్రహించి ఇలా చెప్పెను. ఓ ప్రాణేశ్వరి, ఆమె ఇంతకు ముందు తన 7వ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి రజస్వలయై దూరముగా ఉండగా ఇంటి పనులు అన్నీ చేయుచు వంట సామాగ్రిని అనగా అన్నము, కూర, పప్పు మొదలైన పదార్థములు వండిన గిన్నెలు మొదలైన వాటిని తాకిన దోషము వలన ఆమె శరీరమంతటా పురుగులు వ్యాపించినవి. కావున స్త్రీ రజోయుక్తురాలు అయినచో పాపము కలది యగును. అది ఎట్లు అనగా, మొదటి రోజున చూడాలి, రెండవ రోజున బ్రహ్మగాతి అనగా బ్రహ్మను చంపిన పాపము కలదిగను, 3వ రోజున రజకి అయి 4వ దినమున శుద్ధి అగును. ఇలా ఉండగా ఈమె పూర్వము చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతమును అవమానించెను. కాని ఆ వ్రతము చేయుటను చూచి ఉండట వలన నిర్మలమైన బ్రాహ్మణ కులంలో పుట్టుట జరిగినది. ఆ వ్రతమును దూషించుట వలన శరీరమంతా పురుగులు కలదిగా అయ్యెను అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతమును గూర్చి చెప్పగా అతని భార్య అయిన సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులములో పుట్టుటయు మరియు శరీరమంతా పురుగులు వ్యాపించుట జరిగినదో ఆ మహిమకల ఆశ్చర్యకరమైన వ్రతమును గూర్చి నాకు తెలుపవలెను అని కోరగా అందుకు ఉదంకుడు ఈ విధంగా చెప్పుచుండెను.
ఏ వ్రతము చేసిన మాత్రమున స్త్రీలకు సకల సౌభాగ్యములు సకల ఐశ్వర్యములు కలుగునో, సర్వ పాపములు తొలగును, అంతేకాక ఆపదలు లేని సంపదలు వర్ధిల్లును. అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతము ఒకటి ఉంది అన్న శ్రీకృష్ణుని మాటను విని ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు. ఓ శ్రీకృష్ణ, ఈ వ్రతము యొక్క మహిమను వివరింపుము అని అడుగగా శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ రాజేంద్ర, ఏ వ్రతము చేసినచో ఆడువారు సర్వ పాపముల నుండి విముక్తి పొందెదరో ఆ వ్రతమును గూర్చి నీకు తెలిపెదను అని ఇలా వివరించుచుండెను. ఋషి పంచమి వ్రతము అను ఒక వ్రతము ఉంది. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలుకుచున్నాడు. ఒక స్త్రీ రజస్వల అయినందున తెలిసి అయినను తెలియక అయినను వంట చేయు పాత్రములను తాకినచో అది పాపమే అగును. బ్రాహ్మణులు మొదలగు 4 జాతులలోనూ స్త్రీలు రజోవితులుగా ఉండునప్పుడు దూరముగా ఉండుటకు కారణము ఉంది. అది ఏమనగా, ఇంద్రుడు ముందు వృత్తాసురుని చంపినప్పుడు కలిగిన పాపము వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి ఆ పీడను పోగొట్టుకున్నటకే బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి శరణము కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను 4 భాగములుగా విభజించి స్త్రీల యందును వృక్షముల యందును ఈ విధముగా 4 తావుల యందు అనగా 4 స్థలముల యందు ఉంచెను. కావున బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, 2వ రోజున బ్రహ్మగాతి, 3వ రోజున రజిక్కిగా ఉండి 4వ రోజున పరిశుద్ధము అగును. కావున రజకాలమున జ్ఞానముచే కాని వంట సామాగ్రిని తాకినచో అట్టి పాపము నశించుటకు, అన్ని పాపములు తొలగిపోవుటకు, సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ ఋషి పంచమి వ్రతము బ్రాహ్మణాది 4 జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది. ఈ విషయమున ఇంకొక పురాణ కథ ఉంది. మొదటగా కృతయుగమున విర్భదేశమునందు స్వేనజిత్తు అను పేరుగల రాజు 4 జాతుల ప్రజలను పరిపాలించుచుండెను. ఇలా ఉండగా అతని దేశమున పదశాస్త్ర పితామహుడగు సుమిత్రుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. ఇతడు వ్యాపారము చేయుచు కుటుంబమును పోషించుచుండెను. అతని భార్య పతివ్రత, భర్త యందు భక్తి కలది. అనేక మంది చెలికత్తలు కలదిగా, అనేక మంది స్నేహితులు కలదిగా, వర్షాకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో ఉండి జయశ్రీ అను పేరుతో విలసిల్లుచుండెను. ఇలా ఉండగా ఒకసారి రజస్వలయ్యి ఇంటి పనులు చేయుచు వంట సామాగ్రిని తాకి భర్తతో కూడి ఉండి పాపకర్మ చేయుటచే కొంతకాలమునకు భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయిరి. ఇలా చనిపోయిన తరువాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వల నియమమును తిరస్కరించినది, అనగా నియమం పాటించలేదు. కావున ఆ పాపము వలన ఆడకుక్కగాను ఆమె ఋతుమతిగా ఉన్నప్పుడు భార్యతో ఉండుట చేత సుమిత్రుడు వృషభము అనగా ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానము కలవారై పుట్టిరి. ఆ సుమిత్రుని కొడుకు అయిన సుమతి అనువాడు ధర్మములను తెలిసినవాడు, పెద్దల యందు భక్తి కలవాడు, దేవతలను అతిథులను పూజించువాడే ఉండెను. ఆ తరువాత అతని తండ్రి చనిపోయిన తద్దినము రోజు వచ్చినది. అప్పుడు తన భార్య అయిన చంద్రవతిని పిలిచి ఇలా పలికెను. ఓ దేవి, మా తండ్రి గారు చనిపోయిన రోజు వచ్చినది, కావున బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. అందుకై వంట చేయమని అడగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక పదార్థములను సిద్ధము చేయుచుండెను. ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయసాన్నములను తినుచుండెను. అక్కడ ఉన్న ఆ కుక్క దానిని చూచెను. అది తినినచో బ్రాహ్మణులందరూ మరణింతురు అని అనుకుని తాను తాకినది వారు చూచినచో ఆ అన్నమును ఎవ్వరూ ముట్టరు అనుకుని అది అన్నము తినుచుండెను. వెంటనే అది చూచి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టెను. ఆ ఆహార పదార్థములను పారవేసి మరలా శుభ్రముగా ఉండి బ్రాహ్మణులంతా భోజనము చేసిన తరువాత వారికి అన్ని విధముల విధులు సమకూర్చి పిదప మిగిలిన వాటిని ఇంట్లోని వారంతా భుజించి మిగిలిన పదార్థములను కూడా ఆ కుక్కకు వేయకపోవడం వలన అది తన భర్త రూపములోనున్న వృషభము అనగా ఎద్దును చూచి ఇలా పలుకుచున్నది. ఓ స్వామి, నేడు అందరూ తినగా మిగిలిన పదార్థములను నాకు వేయకపోవటం వలన ఆకలి మిక్కిలి బాధించుచున్నది. ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేయుచుండెను. ఇదీగాక బ్రాహ్మణుల కొరకు శ్రాద్ధమునకై చేసిన పాకములో ఒక పాము వచ్చి అక్కడి పాయసము తిని విషము దానిలో కలిసిపోయెను. అది నేను చూచి ఆ సర్పము విషము కలిసిన ఆహార పదార్థములను ఆ బ్రాహ్మణులు తినినచో చనిపోవుదరని భావించి వాటిని నేను తినినచో నేనొక్కదానినే చనిపోయేదను అని అనుకుని అవి నేను తాకి తినినాను. అది సుమతి యొక్క భార్య చూచి అపార్థము చేసుకుని నన్ను బాధించింది అని ఏడ్చుచుండెను. అలా ఏడ్చుచున్న కుక్కను ఎద్దు తన కష్టముల గూర్చి చెప్పుచుండెను. విధానము: శ్లోకముచే ఉత్తరేణు పుల్లను ప్రార్థించి దంతధావనం చేసి అనగా పండ్లను శుభ్రం చేసుకుని తిలామలక పిష్టములచే కేశ సంశోధం చేసుకుని అనగా నువ్వుల నూనెను వ్రాసుకుని మృత్తికా స్నానపూర్వకముగా శుద్ధోదక స్నానం అనగా ఎవరైనా మరణించిన పిమ్మట చేయు స్నానము అని అర్థము. పరిశుద్ధమైన వస్త్రములు కట్టుకుని యథావిధిగా కర్మలు ఆచరించి అనగా నిత్యకర్మలు కాలకృత్య కర్మలు తీర్చుకుని అగ్నిని వ్రేల్చి అనగా యజ్ఞమునకు కావలసిన అన్ని సామాగ్రులను సిద్ధము చేసుకుని భక్తియుక్తుడై సప్తర్షులను ఆవాహింపజేసి
శుభములైన పంచామృత రసములచే వారిని సంతృప్తులు గావించి అభిషిక్తులను గావించి చందన అగరు కర్పూరాది సుగంధములను అలంకరింపజేసి అనేక విధములైన పువ్వులతో వారిని పూజించి వస్త్ర యజ్ఞోపవీతముల చేత కప్పి ధూపదీప నైవేద్యములు పెట్టి అనేక రకాల పదార్థములను నివేదించి అనగా పరవాన్నములు మొదలైన 6 రుచులు గల షడ్రసోపేత భోజనం పెట్టి ఫలములచే అర్ఘ్యము ఇచ్చి కశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వశిష్ఠశ్చ సాధ్విచైనాప్యరంధతి అను మంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను. అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే అతని దోషము నశించునని చెప్పిన సర్వతపుడు అను మహర్షి వాక్యములు విని అతని కొడుకు అట్లే చేసి ఋషిపంచమి వ్రతమును యథాశక్తి ఆచరించి తన తల్లిదండ్రులను బ్రతికించుకొనెను. ఈ విధముగా ఋషిపంచమి వ్రతమును సప్త ఋషుల సహితముగా ఆచరించి ఈ వ్రత ఫలమును పొంది ఆ ఫలమును తల్లిదండ్రులకు ఇచ్చి వారిని బ్రతికింపచేసెను. వారు బ్రతికి అమరలోకమునకు అధిపతులు అయినారు. కావున ఈ వ్రత మహిమ చేత శారీరకమైన దోషములు తొలగిపోయి కలిగెడు పుణ్యమును గూర్చి వివరించెదను అని, ఓ రాజా, అన్ని వ్రతములు ఆచరించిన ఫలము, అన్ని నదులలో స్నానము చేసిన ఫలము, అన్ని రకముల దానములు చేయట వలన కలుగు పుణ్యఫలము ఈ వ్రతము చేసినచో కలుగును. ఏ స్త్రీ ఈ వ్రతం ఆచరించినో ఆ స్త్రీ భోగభాగ్యము కలిగినది, రూపము సౌందర్యము పుత్రులతోనూ పౌత్రులతోనూ కూడిన ఇహపర సౌఖ్యములను పొందినది అగును. దీని చేత విశేషముగా స్త్రీల పాపములు నశించిపో మరియు చదువువారి వినువారి పాపములు నశింపచేయుటయే కాక ధనము పుత్రులు కీర్తి స్వర్గము ఇచ్చును. కావున ధర్మరాజా, ఈ వ్రతములలోకి శ్రేష్టము అనినా శ్రీకృష్ణుడి మాటలు విని అజాతశత్రువైన ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు. ఉద్యాపన ఘట్టము. ఓ దేవకీనందన, ఈ వ్రతమునకు ఉద్యాపన విధానము ఎలా, సుమతి ఎలా చేశాడు, దాని వివరము చెప్పవలెను అనినా వసుదేవసుతుడు ఇలా చెప్పుచుండెను. ఓ కుంతీకుమార, మొదటి రోజున అనేక ఆహార పదార్థములను చేసి ప్రొద్దునే లేచి స్నానము చేసి గురువు దగ్గరకు చేరి ఆ గురువును చూచి, ఓ స్వామి, నేను చేయు ఉద్యాపనమునకు ఆచార్యుడవై ఉండుము అని ప్రార్థించి ముందు చెప్పిన విధి ప్రకారము భక్తితో ప్రార్థించి పరిశుద్ధ ప్రదేశమున అలికి అందు సర్వతో భద్రమండలమును ఏర్పరిచి, అనగా రాగి పాత్రైనా కావచ్చు, రాగి చెంబుతో కలశమును తయారు చేసుకోవలెను. ఆ చెంబునకు నూతన వస్త్రమును కట్టి పంచరత్నములను ఇచ్చి పూలు పండ్లు గంధము అక్షతలు మొదలైన వాటి చేత అర్పించి ఇలా చేసిన తరువాత ఆ కలశమును పూజించవలెను. ఆ కలశము మీద సువర్ణ రజత తామ్రములతో, అనగా బంగారం వెండి రాగి మొదలైనవి ఏవైనను తమ శక్తి కొలది సప్త ఋషుల బొమ్మలను చేయించి ఆ కలశముల మీద ఉంచి ఫలపుష్పములతో కూడిన పంచవర్ణ నితానంబులను కట్టించి సమస్త పూజా ద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో కశ్యప మహర్షి మొదలైన సప్త ఋషులను పూజించి అరుంధతితో కూడిన కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠులారా, నా చేత ఇవ్వబడిన అర్ఘ్యము తీసుకుని సంతోషములతో ఉండమని ప్రార్థించి నమస్కరించాలి. ఈ విధముగా పూజ చేసి స్థిరమైన మనస్సు కలవాడై ఇలాంటి విధానముచే ఈ వ్రతము 7 సంవత్సరములు చేయవలెను. దీనికి ఉద్యాపనము ఇంకను వేదాంగ పారంగతులైన గురువులను ఋషులను పూజించి జటాజూట సూత్రక మండల సమన్వితులను, అనగా బొమ్మలను ఆ కలశముల మీద ఉంచి పంచామృత స్నానమును భక్తితో చేయించి విధి విధానము చేత సప్తర్షులను పూజించి ఆ రాత్రి పురాణము చదువుట చేతను వినుట చేతను జాగరణము చేసి మరునాడు ఉదయము స్నాన సంధ్యాది వందనములు ఆచరించి నిత్య కర్మలు తీర్చుకుని వేదమంత్రముల చేతనైనను పురాణములో చెప్పిన మంత్రముల చేతనైనను వారి వారి అధికారమును అనుసరించి నువ్వుల నూనె మొదలగు వాటిచే ఆ మంత్రములు చెప్పి అష్టోత్తర సహస్రనామాలచే వేరువేరుగా అర్చించవలెను. ఇట్లు చేసి మరలా పూజ చేసి బంగారు ఆభరణములు, వస్త్రకుండలములు, అమృత భోజనములు, అనగా పిండి వంటలు, పాయస పదార్థములు మొదలైనవి, నెయ్యి, పెరుగు మొదలైన వాటితో కూడిన పదార్థములు, ఇలా అనేక దానములచే గురువును సంతోషపెట్టి ఋత్వికులకు వస్త్రములను యజ్ఞోపవీతములను దక్షిణను భక్తితో ఇచ్చి పూజించి భార్యతో కూడిన గురువునకు ప్రదక్షిణములతో సాష్టాంగ నమస్కారములు చేసి బ్రాహ్మణులను తృప్తిపరచి దీనజనులకు భోజనము పెట్టి వృత్తికులకు తాంబూల దక్షిణాదులను ఇచ్చి సప్తర్షుల బొమ్మలను దానము చేసి వారిచే ఆశీర్వాదము పొంది వారి ఆజ్ఞను తీసుకుని ఇష్టమైన చుట్టములతో కూడి భుజించవలెను. ఓ ధర్మరాజా, ఎప్పుడూ ఫలం కోరువారు ఇలా చెప్పబడిన విధముగా ఉద్యాపనము చేసి ఈ వ్రతం చేయవలెను. ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వ తీర్థముల యందు స్నానము చేసిన ఫలమును, అన్ని వ్రతములను ఆచరించిన పుణ్యమును ఇచ్చును. కావున ఓ ధర్మరాజా, ఏ వనిత అనగా ఏ స్త్రీ ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలయ్యి ఈ లోకమున చాలా కాలము పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగములను అనుభవించి నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడా పూజింపబడి చివరకు మోక్షము పొందును అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను. వ్రతకథ సమాప్తః. అక్షతలు కొన్ని స్వామివారి మీద ఉంచి కొన్ని శిరస్సును ధరించవలను.
సర్వే జనా సుఖినో భవంతు.